ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. భక్తి1 ప్రేక్షకులకి నమస్కారాలు. శివరాత్రి ఈ సందర్భంగా నాకు సత్యసాయి బాబా వారి పుట్టపర్తిలో శివరాత్రి ఎంత వైభోగంగా ఎంత చక్కగా చేస్తారు అనేది స్ఫురణకు వచ్చింది. ఆ సందర్భంగా మనం ఒక్కసారి అక్కడ విశేషాలు అంటే స్వామి ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఎన్నో పుట్టు పండుగల దగ్గర నుంచి దసరాలు, దీపావళిలు, తర్వాత ఓనము, కొత్త సంవత్సరం, చైనీస్ న్యూ ఇయర్ ఒకటని కాదండి, స్పోర్ట్స్ మీట్, ప్రతిదీ ఒక వేడుక పండుగ. అలాగా శివరాత్రికి కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది. ఒకసారి ఇట్లాగే మా ఆఫీస్ వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్తున్నారు అని తెలిసి, ఇంకా ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే స్వామి అక్కడ ఉన్నప్పుడు అంత ఉత్సాహం, ఎవరైనా పుట్టపర్తికి వెళ్తున్నాము అని అనగానే వెంటనే వాళ్ళతో పాటు ఏ స్లైటెస్ట్ ప్రిటెక్స్ట్ తీసుకుని మనం కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి పుట్టపర్తికి వెళ్ళి ఆ వేడుకల్లో భాగం కావాలి, స్వామితో మమేకం అవ్వాలి, మన స్పిరిచువల్ బ్యాటరీ రీఛార్జ్ చేసుకుని రావాలి అని చెప్పేసి ఉత్సాహం అనమాట. అన్నీ వదిలిపెట్టేసి ఆఫీస్కి సెలవు పెట్టేసి పుట్టపర్తికి పరిగెత్తిన రోజులు. అలా ఒకసారి మేము ఒక 6 మా కొలీగ్స్ అందరం కలిసి పుట్టపర్తికి శివరాత్రికి వెళ్ళడం జరిగిందండి. సాయంత్రం బస్సులో బయలుదేరి వెళ్ళాం. అతి కష్టం మీద టికెట్స్ దొరికాయి. మొన్నాడు పొద్దున వెళ్తే అసలు కోలాహలం, అసలు జనం సముద్రంలాగా ఉన్నారు జనం. ఎక్కడా కూడా అసలు అకామిడేషన్ అనేది దొరికే అవకాశమే లేదు. అయితే ఏం చేసామంటే ముందు ధూళి దర్శనం కింద వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వాసవిలో మనకు తెలిసిన మిత్రులు ఉంటే మా వెళ్ళిన వాళ్ళల్లో ఒకళ్ళ ద్వారా వాసవికి వెళ్ళి ముందు మొహం కాళ్ళు చేతులు కడిగేసుకుని చక్కగా అలాగే సామానంతా అక్కడ మనం రెస్ట్ రూమ్లో పెట్టేసుకుని స్వామి దర్శనంకి పరిగెత్తడం జరిగింది. అసలు అద్భుతంగా శివరాత్రి రోజు, ఎందుకంటే స్వామి చెప్తారు భారద్వాజ గోత్రంలో 3 సార్లు స్వామి శివుడు, సాక్షాత్ శివుడు అవతారం ఎత్తి వచ్చారు అని. మొదట షిరిడి సాయి అవతారంగా వచ్చారు మనకు తెలుసు, అదేమో శివ స్వరూపం అంటారు. రెండోది సత్యసాయి అవతారంలో శివశక్తి స్వరూపం అంటారు. అంటే చాలాసార్లు స్వామిని కూడా మరి మీ అర్ధాంగి ఎక్కడున్నారు స్వామి అని అడిగినప్పుడు శివపార్వతులు ఎలా అయితే అర్ధనారీశ్వర తత్వంలో ఒకటే శరీరంలో ఇద్దరు ఉంటారో అలాగే ఆలోచన ఆచరణ రెండూ కూడా నాలోనే ఉన్నాయి, ఆ శివపార్వతుల శక్తి స్వరూపమే ఇది అని చెప్పారు స్వామి చాలాసార్లు. కాబట్టి అట్లా శివరాత్రి రోజు మనం సాక్షాత్తు శివుడి అవతారమైన స్వామిని అక్కడ దర్శించుకోవడం అనేది నిజంగా ఒక అనిర్వచనమైన అనుభూతి అండి. పొద్దున్నే దర్శనంకి వచ్చినప్పుడు కూడా వేదము, తర్వాత సూర్యోదయం అవ్వగానే వేద పఠనం జరిగింది, తర్వాత భజనలు అవి జరుగుతున్నప్పుడు స్వామి దర్శనంకి వచ్చారు. అసలు మొత్తం నిండిపోయిన పూర్ణచంద్ర అంతా నిండిపోయి ఉన్న జనాలందరికీ కూడా ఎంతో అద్భుతమైన దర్శనం ఇస్తూ, అందరి దగ్గర నుంచి ఉత్తరాలు తీసుకుంటూ, అందరినీ చూసి పలకరిస్తూ ఎంతో అద్భుతంగా అసలు ఇంతమందిలో అంత చక్కటి దర్శనం జరగడం అందరికీ తృప్తి కలిగింది. తర్వాత వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని, అంటే మాకు అక్కడ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంతమంది అక్కడ గోకులం దగ్గర ఒక షెడ్లో ఉంటే అక్కడ మేము వాళ్ళ ఇంట్లోనే అందరం కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ వచ్చి స్వామి దీంట్లో దర్శనంలో కూర్చుని, ఆ రోజు అసలు సాయంత్రం భజన స్టార్ట్ అవుతుందండి. దర్శనం అదంతా అయిపోయాక మళ్ళీ 4 గంటలకు వచ్చి అక్కడ మనం కూర్చుంటే సాయంత్రం భజన సందర్భంగా కూడా చాలా, ఆ సాయంత్రం 6 గంటలకి స్వామి మొదలుపెట్టిన భజన వచ్చి కూర్చున్నాక మొన్నాడు పొద్దున 6 గంటల వరకు కూడా జరుగుతుంది. అఖండ భజన కాదు, 24 గంటలు కాదు, 12 గంటల భజన. సాయంత్రం 6 గంటల నుంచి మొన్నాడు పొద్దున 6 గంటల వరకు జరుగుతుంది. స్వామి కూడా వచ్చి కూర్చుంటారు. శివుడి మీద అద్భుతమైన భజనలు, అసలు ప్రశాంతి నిలయం సింగర్స్ పాడే భజనలు అయితే అద్భుతంగా, అంటే మనం ఆ భక్తిలో ఓలలాడుతూ ఉంటాం అనమాట. అంత అద్భుతమైన గానామృతాన్ని క్రోలుతూ అలా కూర్చుని రాత్రి వరకు ఉండి మళ్ళీ నిద్ర వస్తున్నా కూడా దాన్ని ఆపుకోవడానికి కొంచెం వెళ్ళి కాస్త టీలు అవి తాగి రావడం, కాసేపు తిరిగి రావడం, మంచినీళ్ళు తాగి మళ్ళీ కూర్చోవడం, రాత్రి అంతా అక్కడే కూర్చుని ఆ భజనలో పాల్గొని మొన్నాడు పొద్దున 6 గంటలకి స్వామి భజన అయిపోయాక స్వామి చాలు అని చెప్పేశాక ఏం చేస్తారంటే వీళ్ళకి ప్రేక్షకుల కోసం ఒక సందేశం ఇస్తారు వచ్చిన వాళ్ళకి. అసలు ఆ రోజు సందేశం మటుకు జీవితంలో మర్చిపోలేదండి. అసలు నిద్ర అనేది అసలు ఏ కోసానో మనకు మామూలుగా ఇక్కడ మనం 2-3 గంటలు పడుకోకపోయినా ఎంతో నిద్ర వస్తూ ఉంటుంది. అట్లాంటిది శివరాత్రి ఇంటి దగ్గర చేసుకోవడం వేరు, ఆ జాగరణ, భగవంతుడి దృష్టి, స్వామి స్వయంగా లోపల నుంచి శివలింగం తీయడం కూడా చాలామంది భక్తులు చాలా శివరాత్రులప్పుడు చూడడం జరిగింది. ఆ రోజు స్వామి మాట్లాడుతూ గాడ్ అనే కాన్సెప్ట్ మీద అద్భుతంగా మాట్లాడారండి మొన్నటి పొద్దున. అంటే ఏంటి, గాడ్ అంటే జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ అన్నారు.
అంటే భగవంతుడి తత్వంలో మనం చూసుకునే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా గాడ్ అనే మాటలో బ్రహ్మనేమో జనరేషన్ అంటే క్రియేటివిటీ క్రియేట్ చేసే క్రియేటర్గానేమో బ్రహ్మని చెప్తూ, ఆర్గనైజేషన్ అంటే ఏదైనా ఒకటి నిలబెట్టి దాన్ని రన్ చేయాలి అని అంటే విష్ణు తత్వం అంటే కంటిన్యూటీ, ఆ కంటిన్యూటీ కోసం చెప్పేదేమో విష్ణుతత్వం, విష్ణుమూర్తిని దానికి అధిదేవతగా చెప్తూ, తర్వాత డిస్ట్రక్షన్ అంటే లయకారకుడుగా శివుడి తత్వం గురించి చెప్తూ, వీళ్ళందరూ కూడా ఆ ఇచ్చిన పదవులు ఇవన్నీ కూడా పదవులు, కానీ అసలైతే పరబ్రహ్మ అనేది వేరు, పరమాత్మ పరబ్రహ్మ అనేది వేరు. వీళ్ళందరూ కూడా ఇలా అవతారాలుగా మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా అందులో భాగమే. అంటే ఎవరి రోల్ వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రకృతిలో. పుట్టించేవాడు ఒక ఆయన, సస్టైన్ చేసేవాడు ఒక ఆయన, తర్వాత లయకారకుడు ఒక ఆయన అనేది చెప్తూ అద్భుతంగా ఆ రోజు ఒక 45-50 నిమిషాల పాటు మా అందరికీ కూడా ఏదో కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్న మాకు ఆ భావనని కలిగించి, తర్వాత వేడివేడి ప్రసాదాలు అసలు 6 గంటలకి 6:30 గంటలకి అంత పొద్దున భగవంతుడి సమక్షంలో భగవంతుడి గురించి విశేషాలు విని ఆయన చేతుల ద్వారా అందించబడిన ప్రసాదం తీసుకుని చాలా ఎంతో తృప్తిగా మేమందరం కూడా బయటకు వచ్చి, సరే ఆ ముందు రోజు మధ్యాహ్నం మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు కూడా స్వామి పుట్టిన స్థలము వేణుగోపాల స్వామి గుడి, శివాలయము అవన్నీ కూడా చూసుకుని, స్వామి తల్లిదండ్రుల సమాధులు, చిత్రావతి నది, కల్పవృక్షము ఏదైతే ముఖ్యమైనవన్నీ ఉన్నాయో ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని మెడిటేట్ చేసుకుంటే నిజంగా అక్కడ కలిగే అంటే కళ్ళు మూసుకుని మనం గనక ధ్యాన ముద్రలో కూర్చుని స్వామి గురించి అక్కడ చేసిన మెడిటేషన్ నిజంగా అసలు మనకి ఎన్నోసార్లు ప్రయత్నిస్తామండి. లౌకికంగా మనకి ఇంట్లో కూర్చుని మెడిటేషన్కి ఏ మూల కూర్చున్నా కూడా మనసులో జరిగే కాన్స్టెంట్ చాటింగ్, ఆ చాటింగ్ అనేది మనకి కంటిన్యూస్గా వినిపిస్తూనే ఉంటుంది. అలా ఉండదు అక్కడ. అది నా అనుభవం. అక్కడొకటి, తర్వాత మనకి రాఘవేంద్ర మఠము అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఎంత అద్భుతంగా మంత్రాలయంలో అక్కడ కూర్చుంటే అసలు ఆ తులసి వనం దగ్గర తులసి దీంట్లో అసలు ఎంతో నిర్మలంగా స్వచ్ఛంగా చాలా చక్కటి మనస్థితి, మనసుని లయం చేసి లోపల మనకి కలిగే ప్రకంపనలు, లోపల మనకు కలిగే భావనల్ని మనం గమనించుకునే అవేర్నెస్ చాలా క్లియర్గా కలుగుతుంది. ఇది నా అనుభవం అండి. ఒక శివరాత్రికి పుట్టపర్తి వెళ్ళినప్పుడు శివరాత్రి సందర్భంగా అందరితో కూడా నా అనుభవాన్ని పంచుకుని మరొక్కసారి శివరాత్రి రోజున స్వామిని మనం దర్శించుకుని, అంటే మనం ఇప్పుడు అదివరకు మనం ఏమనుకునేవాళ్ళం, చూడాలనిపించినప్పుడల్లా పుట్టపర్తికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మనం ప్రతి పండుగ, పుట్టు పండుగ దగ్గర నుంచి అన్ని పండుగలకి వెళ్ళి చూసి దర్శనం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మనతో ఉన్న స్వామి మనలోనే ఉన్నారనే భావనతో నిరంతరం 24 గంటలు మన హృదయవాసిగా స్వామి ఉన్నారు అనే భావనతో ఒక గురువుగా భగవంతుడిగా భావిస్తూ మనం ప్రతినిత్యం మనం చేసే కర్మలన్నీ కూడా ఆయనకి సమర్పిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా స్వామిని శివరాత్రి రోజు స్మరించుకునే అవకాశం ఇచ్చిన భక్తివన్ యాజమాన్యం వారికి సాయిరాం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.